ఎన్నికల కమిషన్ను నియమించడం కోసం ముగ్గురితో ఒక కమిటీ ఉంటే అందులో ప్రధానమంత్రి ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, మూడో వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఆయన్ని తొలగించేశారు. దాని మీద కోర్టులో విచారణ జరుగుతుంది. కోర్టులో అప్పీల్కి వెళ్లారు. ఆయన్ని తీసేయడం అన్యాయం, కేంద్ర మంత్రిని పెట్టుకున్నారు అని చెప్పి వెళ్లారు. సుప్రీంకోర్టు బెంచ్ ఒక కామెంట్ చేసింది. ప్రధానమంత్రి చేసిన నిర్ణయాన్ని దేన్నైనా సరే కేంద్ర మంత్రి వ్యతిరేకించాడు కదా, కాబట్టి ఇద్దరు ఒకటైన తర్వాత ప్రతిపక్ష నాయకుడు అనేవాడు కేవలం ఆర్నమెంటల్ కదా, అలంకారప్రాయమే కదా, ఇక తమకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని ఎన్నికల కమిషన్ గా నియమించుకోవచ్చు కదా, దాంట్లో ఏముంది ప్రత్యేకత అని చెప్పి వారు ప్రశ్నించారు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూడో వ్యక్తిగా ఉంటే, అదేవిధంగా ఒకవైపు ప్రతిపక్ష నాయకుడు ఇంకొక ప్రధానమంత్రి ఉంటే, మూడో వ్యక్తి న్యూట్రల్ గా ఉంటే ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని ఆలోచించి చేస్తారు అనేటువంటిది. ఇంకా విచారణ ప్రారంభం పూర్తి కాలేదు, కానీ సుప్రీంకోర్టు బెంచ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, స్వతంత్రంగా వ్యవహరించాలి ఎన్నికల కమిషను, దాన్ని ఆ పద్ధతుల్లో నియమించాలని చేస్తున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చకి ఉపయోగకరంగా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే తీర్పు వస్తుందని చెప్పి మనం ఆశిద్దాం.